కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో 3 విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఉదయం వాకింగ్ చేసే వారిపై విద్యుత్ తీగలు పడడంతో భయంతో పరుగులు తీశారు. కలెక్టర్ కార్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సందర్భంగా వాకర్స్ మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు చాలా మంది వాకింగ్ కి వస్తారని, ఈ రోజు పెద్ద ప్రమాదమే తప్పిందని అన్నారు. ఇక విద్యుత్ వైర్లు తెగే టైంకి 3 మహిళలు 2 సెకండ్లు ముందుకు వచ్చేశారని, పొరపాటున వాళ్ళ మీద విద్యుత్ వైర్లు పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని పేర్కొన్నారు. మన వాకర్స్ జెంట్స్ కానీ అట్లే లేడీస్ కానీ రోజు చాలామంది వాకర్స్ చేస్తుంటారు. ఈరోజు సడన్లీగా 3 లేడీస్ పెను ప్రమాదము తప్పినది. ఎందుకంటే మన కరెంట్ పోలు హై స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కరెంట్ పోలు ఈరోజు వెంటనే అడ్డంగా రోడ్డుకి అడ్డంగా కలెక్టర్ పోయే ఆఫీస్కి, కలెక్టర్ పోయే ఛాంబర్కి పోయే ఆఫీసుకు అన్నటువంటి దానికి అడ్డంగా పడింది. కానీ ఈరోజు ఎంత ప్రమాదమైన తప్పిందంటే మరి ఎలక్ట్రికల్ వాళ్ళు కంపల్సరీ సూపర్వైజర్లు కానీ అట్లనే ఫోర్మెన్స్ కానీ రాత్రి పగలు వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండాలా. మరి ఈరోజు ఎందుకు పడి